నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీటాక్స్ 1105. మీరంతా ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలని కోరుకుంటున్నాను. గత కొద్ది రోజులుగా పండగ సంక్రాంతి సందడి తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా, ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చూసినా ఒకటే డిస్కషన్. అది శివాజీ వర్సెస్ అనసూయ టాపిక్. ఇది ఇద్దరు సెలబ్రిటీస్ మధ్య వివాదం మాత్రమే కాదు, ఇది చాలా చాలా డిఫరెంట్ టాపిక్స్కి తెరలేపింది. ఫర్ ఎగ్జాంపుల్, సాంప్రదాయం వర్సెస్ స్వేచ్ఛ, మోరల్ పోలీసింగ్ వర్సెస్ వ్యక్తిగత హక్కులు, సోషల్ మీడియా వేధింపులు వర్సెస్ చట్టపరమైన పోరాటం, ఇలా డిఫరెంట్ టాపిక్స్ తెరలేపింది. గత వీడియోలో మనం దండోరా ఈవెంట్లో శివాజీ గారి హీరోయిన్ల పట్ల, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ పట్ల చేసిన కొన్ని కామెంట్స్ ఎంతవరకు నెగిటివిటీ చేసి ఒక ఇష్యూని క్రియేట్ చేసి చూసాం. కానీ ఇప్పుడు పరిస్థితి చాలా మారిపోయింది. ఇది పోలీస్ స్టేషన్ల వరకు, కోర్టుల వరకు వెళ్ళి ఒక ఫేమస్ సెలబ్రిటీ కన్నీళ్ళ వరకు వెళ్ళిందండి. ఒకవేళ మీరు నా మొదటి వీడియో కనుక చూడకపోయి ఉంటే ఆ వీడియోని నేను కింద కామెంట్స్లో పెడుతున్నాను. మీరు ఆ వీడియో తప్పకుండా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరుస్తారని ఆశిస్తున్నాను. ఇక మనం దండోరా ఈవెంట్లో ఏం జరిగిందో ఒకసారి నెమరు వేసుకునే ప్రయత్నం చేద్దాం. డిసెంబర్ 23, 2025 జరిగిన ఈ దండోరా ఈవెంట్ ఈ గొడవ మొత్తానికి పునాదండి. శివాజీ గారు మాట్లాడుతూ హీరోయిన్లు పొట్టి బట్టలు వేసుకోకూడదని, అందులో అందం లేదని ఆయన ఒక సలహా ఇచ్చారు. అయితే ఆయన వాడిన సామాన్లు అనే పదం మొత్తం మహిళా లోకానికి కానీ, మహిళలకు కానీ ఆగ్రహానికి తెప్పించడం ప్రధాన కారణమైంది. శివాజీ గారి ఉద్దేశం ఆడవారి రక్షణ కావచ్చు, ఆర్ ఆయన ఇన్స్టింక్టివ్ బిహేవియర్ కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆయన ఎంచుకున్న పదజాలం చాలా తప్పండి. అక్కడ ఆయన వాడిన పదాలు చాలా తప్పైపోయాయి. ఈ పదాలే మహిళల్ని కించపరిచేలా ఉన్నాయన్నది మెయిన్ పాయింట్. దీనిపై చాలామంది సెలబ్రిటీ, ఫస్ట్ అనసూయ అయితే నా శరీరం నా ఇష్టం అనే ట్యాగ్ లైన్తో, మై బాడీ మై చాయిస్ అనే ట్యాగ్ లైన్తో స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు. ఇంకా మనం ట్రోలింగ్ మరియు ఏషియమింగ్ గురించి మాట్లాడదాం. నిజంగానే నెటిజన్లు హద్దులు దాటారా? అనసూయ గారు నా బాడీ నా ఇష్టం అని ప్రశ్నించడమే ఆలస్యం. సోషల్ మీడియా మొత్తం ఆవిడ మీద భయంకరంగా దాడి మొదలైంది. ఆంటీ ట్రోల్స్, ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారనే కారణంతో ఆమెను ఆంటీ అని పిలుస్తూ హేళన చేస్తారు. పాత ఫోటోలు వైరల్. ఆమె గతంలో సినిమాలో లేదా షోలలో వేసుకున్న దుస్తుల ఫోటోలు తీసి, నువ్వు ఇలాంటి బట్టలు వేసుకొని నీతులు చెప్తావా అంటూ ఆవిడని వేధించడం స్టార్ట్ చేశారు. వ్యక్తిగత దూషణ, ఇక్కడే అసలు ప్రాబ్లం మొదలైంది. విమర్శించడం వేరు, కానీ ఒక మహిళని, ఆమె కుటుంబాన్ని బూతులు తిట్టడం చాలా వేరు. అనసూయ ఎమోషనల్ బ్రేక్డౌన్, ఆ కన్నీళ్ళు వెనుకున్న కథ ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. తాజా ఇంటరాక్షన్లో అనసూయ గారు మీడియా ముందు మాట్లాడుతూ ఒక్కసారిగా ఏడవడం మొదలెట్టారు. ఇది అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా అనసూయ అంటే చాలా ధైర్యవంతురాలు, స్ట్రాంగ్ ఉమెన్ అనే ఒక ఇంటెంట్ మన అందరికీ ఉంది. కానీ ఆమె ఎందుకు ఏడ్చారు? దీని గురించి మనం కొద్దిసేపు మాట్లాడదాం. మొదటిగా ఆమె కుటుంబంపై దాడి. నన్ను తిడితే భరిస్తాను, కానీ నా భర్తను, నా పిల్లల్ని ఎందుకు ఇందులో లాగుతున్నారని ఆవిడ సూటిగా మనం అందరినీ ప్రశ్నిస్తున్నారు. ఆవిడ మానసిక ఒత్తిడి కూడా గురయ్యారు. గత కొన్ని రోజులుగా నిరంతరం వస్తున్న అసభ్యకరమైనటువంటి మెసేజ్లు కానీ, పోస్టులు కానీ, కామెంట్లు కానీ ఆమె మానసికంగా కృంగదీశాయి. ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని, ఆవిడ ప్రెస్ మీట్లో జ్వరంతో ఉన్నారని, ఆ బలహీనత వల్ల కూడా భావోద్వేగాలకు గురయ్యానని ఆవిడ తర్వాత క్లారిటీ ఇచ్చారు. ఆమె కన్నీళ్ళు చూసిన తర్వాత ఇండస్ట్రీలో మరి కొంతమంది ఆవిడకి మద్దతుగా నిలబడటం స్టార్ట్ చేశారు. అనసూయ ఎమోషనల్ బ్రేక్డౌన్, ఆ కన్నీళ్ళు వెనుకున్న కథ ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. తాజా ఇంటరాక్షన్లో అనసూయ గారు మీడియా ముందు మాట్లాడుతూ ఒక్కసారిగా ఏడవడం మొదలెట్టారు. ఇది అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా అనసూయ అంటే చాలా ధైర్యవంతురాలు, స్ట్రాంగ్ ఉమెన్ అనే ఒక ఇంటెంట్ మన అందరికీ ఉంది. కానీ ఆమె ఎందుకు ఏడ్చారు? దీని గురించి మనం కొద్దిసేపు మాట్లాడదాం. మొదటిగా ఆమె కుటుంబంపై దాడి. నన్ను తిడితే భరిస్తాను, కానీ నా భర్తను, నా పిల్లల్ని ఎందుకు ఇందులో లాగుతున్నారని ఆవిడ సూటిగా మనం అందరినీ ప్రశ్నిస్తున్నారు. ఆవిడ మానసిక ఒత్తిడి కూడా గురయ్యారు. గత కొన్ని రోజులుగా నిరంతరం వస్తున్న అసభ్యకరమైనటువంటి మెసేజ్లు కానీ, పోస్టులు కానీ, కామెంట్లు కానీ ఆమె మానసికంగా కృంగదీశాయి. ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని, ఆవిడ ప్రెస్ మీట్లో జ్వరంతో ఉన్నారని, ఆ బలహీనత వల్ల కూడా భావోద్వేగాలకు గురయ్యానని ఆవిడ తర్వాత క్లారిటీ ఇచ్చారు.
ఆమె కన్నీళ్ళు చూసిన తర్వాత ఇండస్ట్రీలో మరి కొంతమంది ఆవిడకి మద్దతుగా నిలబడటం స్టార్ట్ చేశారు. చట్టపరమైన పోరాటం 73 మందిపై ఎఫ్ఐఆర్ని రికార్డ్ చేశారు. అనసూయ గారు ఎప్పుడైతే ఏడ్చి ఊరుకోకుండా లీగల్గా ప్రొసీడ్ అయ్యారో ఆవిడ ఇమీడియట్గా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ అయితే ఫైల్ చేశారు. ఆ కంప్లైంట్ యాక్సెప్ట్ చేసిన పోలీసులు ఇమీడియట్గా విచారణ మొదలెట్టి 73 మంది సోషల్ మీడియా హ్యాండిల్స్ పై ఎఫ్ఐఆర్ రికార్డ్ చేశారు. ఈ ఎఫ్ఐఆర్లో నార్మల్ పీపులే కాకుండా ఫేమస్ సెలబ్రిటీస్, కొంతమంది యూట్యూబ్ ఇంటర్వ్యూయర్లు, టీవీ యాంకర్లు కూడా ఉన్నట్లు సమాచారం. ఏ సెక్షన్ల కింద ఈ కేసు రికార్డ్ చేశారంటే ఐటీ యాక్ట్ 2000 అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000. దీని ప్రకారం మహిళల గౌరవాన్ని భంగం కలిగించిన ఏదైనా అసభ్యకరమైన కంటెంట్ ప్రచారం చేయడం ఇలాంటి వాటి మీద ఈ సెక్షన్ కింద కేసులు నమోదవుతాయి. ఈ సెక్షన్స్ గురించి మనం కొంచెం తెలుసుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, జాగ్రత్తగా వినండి. మహిళల గౌరవానికి భంగం కలిగించడం లేదా వారిని డిజిటల్ మాధ్యమాల్లో అంటే సోషల్ మీడియాలో వేధించడం అనేది భారతీయ చట్టాల ప్రకారం తీవ్రమైన నేరం. ఈ వివాదంలో అనసూయ గారు 73 మందిపై కేసులు పెట్టి వాళ్ళకి కఠినమైన శిక్షలు అమలయ్యేలా చూసుకున్నారు. మనం దీని గురించి ఇంకొంచెం డిస్కస్ చేసి ఏ సెక్షన్లు ఉంటాయి, అసలు వాటికి పడే శిక్షలు ఏంటి అన్నీ తెలుసుకునే ప్రయత్నిద్దాం. మొదటగా సెక్షన్ 67 గురించి మనం మాట్లాడదాం. సెక్షన్ 67 అంటే ఆబ్సీన్ కంటెంట్. ఇది ఇంటర్నెట్లో ఏవైనా అశ్లీల సమాచారాన్ని ప్రచురించడం లేదా పంపడం గురించి చెబుతుంది. దీని ప్రకారం ఏదైనా నేరం అంటే ఎవరైనా ఒక మహిళకు సంబంధించి ఏదైనా అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు లేదా సందేశాలు సోషల్ మీడియా కానీ వాట్సాప్, ట్విట్టర్ లాంటి వాటిల్లో మీరు కానీ షేర్ చేస్తే ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు. దీనికి శిక్ష మొదటిసారి నేరం నిరూపితమైతే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది మరియు 5 లక్షల వరకు జరిమానా పడవచ్చు. ఇంకా నెక్స్ట్ది సెక్షన్ 67A. ఇది సెక్షువలీ ఎక్స్ప్లిసిట్ యాక్ట్. ఇది సెక్షన్ 67 కన్నా చాలా తీవ్రమైనది. దీంట్లో నేరం అంటే ఎవరినైనా ఉద్దేశపూర్వకంగా ఒక మహిళని ప్రైవేట్ భాగాలను చూపించేలా మార్పింగ్ చేసే ఫోటోలు లేదా సెక్షువల్ కంటెంట్ ప్రచురిస్తే ఈ సెక్షన్ వర్తిస్తుంది. దీనికి శిక్ష అయితే 5 ఏళ్ల వరకు జైలు శిక్ష మరియు 10 లక్షల వరకు జరిమానా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మూడోది సెక్షన్ 66E, వైలేషన్ ఆఫ్ ప్రైవసీ. ఒక వ్యక్తి అనుమతి లేకుండా వారి ప్రైవేట్ చిత్రాలను తీయడం, వాటిని ఇంటర్నెట్లో పెట్టడం ద్వారా వారి ప్రైవసీ దెబ్బతీయడం కింద కన్సిడర్ చేయబడుతుంది. అనసూయ గారి విషయంలో ఆమె పాత ఫోటోలు తీసి వాటిని తప్పుగా వాడుతున్నారని సెక్షన్ కింద ఆవిడ ఫిర్యాదు చేశారని సమాచారం. ఐటీ యాక్ట్తో పాటు మరికొన్ని చట్టాలు కూడా ఉంటాయి. ప్రస్తుతం కొత్తగా మనకి BNS అంటే భారతీయ న్యాయ సంహిత, గతంలో IPC ప్రకారం కూడా మహిళల గౌరవానికి సంబంధించి కొన్ని కీలక సెక్షన్లు ఉన్నాయి. ఫస్ట్ స్టాకింగ్ అంటే వేధింపులు. ఒక మహిళని సోషల్ మీడియా అకౌంట్లో కానీ బయట కానీ నిరంతరం ఆమెను గమనిస్తూ ఆమెకు ఇష్టం లేకపోయినా పదే మెసేజ్లు పంపడం లేదా కామెంట్లతో వేధించడం. డిఫమేషన్, పరువు నష్టం. వ్యక్తి గౌరవాన్ని తగ్గించేలా అబద్ధపు ప్రచారాలు చేయడం. అవుట్రేజింగ్ ద మోడెస్టీ ఆఫ్ ఎ ఉమెన్. మాటల ద్వారా లేదా సైగల ద్వారా ఒక మహిళల గౌరవాన్ని భంగం కలిగించడం. అనసూయ కేసులో దీని ప్రభావం ఎలా ఉందంటే అనసూయ గారి ఫిర్యాదు ప్రకారం 73 మందిపై కేసులు ఈ పైన చెప్పిన సెక్షన్లన్నింటినీ ప్రయోగించారు. వారు చేసిన ట్రోల్స్ కేవలం విమర్శలు అంటే క్రిటిసిజం పరిధి దాటి వేధింపులు అంటే హరాస్మెంట్ స్థాయికి వెళ్ళాయని పోలీసులు భావిస్తున్నారు. ముఖ్యంగా మార్పింగ్ చేసిన ఫోటోలు వాడటం, బూతులు తిట్టడం వంటివి ఐటీ అంటే ఇందాక చెప్పాను కదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం నాన్ బెయిలబుల్ నేరాల కింద పరిగణిస్తారు. మన సోషల్ మీడియాలో పెట్టే కామెంట్ మనల్ని జైలుకి పంపుతుందని చాలా మందికి తెలియదు. ఐటీ యాక్ట్ సెక్షన్ 67 ప్రకారం ఒక మహిళను ఉద్దేశించి మీరు ఎప్పుడైనా తప్పుగా మాట్లాడినా, వాళ్ళ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఆవేశంలో సోషల్ మీడియాలో పెట్టినా ఎవరైనా వాళ్ళు చూసుకొని మీ మీద కానీ కంప్లైంట్ చేస్తే మీ చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. డిజిటల్ ప్రపంచంలో స్వేచ్ఛ అంటే పద్ధతి తప్పడం కాదు, బాధ్యతగా ఉండడం. ఇది అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. శివాజీ గారు మహిళా కమిషన్కి వెళ్ళడం, క్షమాపణ చెప్పడం కూడా జరిగింది. మనం ముందు వీడియోలో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఆయనని 2 hours విచారించారు. యాక్చువల్లీ చాలా మంది మహిళలు ఆయన మీద కంప్లైంట్ ఇచ్చారు.
ఆ కంప్లైంట్ని తీసుకున్న మహిళా కమిషన్ విచారించడం కోసం ఆయన్ని పిలిచారు. ఆయన విచారణకు పర్సనల్గా హాజరయ్యారు కూడా. అది అయినాక ఆయన బయట ప్రెస్ మీట్లో ఆయన వివరణ ఆయన ఇచ్చుకున్నారు. ఆయన ఉద్దేశం ఎవరిని తక్కువ చేయడం కాదని, ఈ సొసైటీలో జరుగుతున్న దాడుల్ని చూసి భయపడి ఒక అన్నలా సలహా ఇచ్చానని ఆయన చెప్పుకొచ్చారు. మహిళా కమిషన్ కూడా ఆయన చేత రిటన్ అపాలజీ తీసుకున్నారు. ఆయన మాట్లాడిన పదాలు తప్పని ఆయన కూడా అంగీకరించారు. సోషల్ స్క్రూటినీ అంటే సామాజిక విశ్లేషణ చేద్దాం. మనం ముందుగా ఎటువైపు వెళ్తున్నాం అనే ప్రశ్న మనం వేసుకోవాలి. ఈ విశ్లేషణలో మనం ముఖ్యంగా చర్చించుకోవాల్సింది డిజిటల్ అరాచకం. ఇందులో 2 ఉంటాయి. ఒకటి మోరల్ పోలీసింగ్, ఇంకోటి వాక్ స్వాతంత్రం. మోరల్ పోలీసింగ్ ఒక వ్యక్తి ఏం వేసుకోవాలి, ఎలా ఉండాలి అని చెప్పడానికి మనకి ఎంతవరకు హక్కు ఉందో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అసలు మోరల్ పోలీసింగ్ అంటే సమాజంలో చట్టబద్ధంగా నేరం కాని పనులు కూడా ఇది మన సంస్కృతి కాదు లేదా ఇది మన పద్ధతి కాదు అనే నెపంతో వ్యక్తుల మీద ఒత్తిడి తీసుకురావడం లేదా వారిని వేధించడానికి ప్రయత్నించడాన్ని మోరల్ పోలీసింగ్ అంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పమంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక పార్క్లో కాఫీ తాగుతూ మనకు కనపడ్డారు. వారు అక్కడ ఎలాంటి అశ్లీల పనులు చేయడం లేదు, కేవలం స్నేహితుల్లో మాట్లాడుతున్నారు. అప్పుడు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు లేదా ఒక సమూహం అక్కడికి వచ్చి, మీరు అందరూ ఇక్కడికి ఎందుకు ఉన్నారు, మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా, పెళ్లి కాకుండా ఇలా తిరగడం మన సాంప్రదాయం కాదు అని వాళ్ళని ఇబ్బంది పెట్టారు అనుకోండి, లేదా వాళ్ళని భయపెట్టి ఫోటోలు తీయడం, ఈ సోషల్ మీడియాలో పెట్టడం, ఈ అన్నిటిని మోరల్ పోలీసింగ్ అంటారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అబ్బాయి అమ్మాయి పార్టీలో కూర్చొని మాట్లాడుకోవడం లీగలీ రాంగ్ కాదు, కానీ బయట వ్యక్తులు వచ్చి తమ సొంత నైతిక విలువలు అంటే మోరల్ వాల్యూస్ని వారిపై బలవంతంగా రుద్దడానికి ప్రయత్నించారు. దీన్నే మోరల్ పోలీసింగ్ అంటారు. ఈ శివాజీ వర్సెస్ అనసూయ వివాదంలో దీని గురించి మనం మాట్లాడుకుంటే, శివాజీ గారు హీరోయిన్ల వస్త్రధారణ గురించి మాట్లాడుతూ పొట్టి బట్టలు వేసుకోవద్దు, చీరలు కట్టుకుంటున్న గౌరవం అని చెప్పడం కూడా ఒక రకమైన మోరల్ పోలీసింగ్ అని అనసూయ గారి వాదన. ఎందుకంటే ఏ బట్టలు వేసుకోవాలనేది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ, అది ఫండమెంటల్ రైట్ వాళ్ళది. ఒక వ్యక్తి వస్త్రధారణను బట్టి వారి క్యారెక్టర్ని జడ్జ్ చేయడం లేదా ఇలాగే ఉండాలని శాసించడం మోరల్ పోలీసింగ్ కిందకే వస్తుంది. మరికొన్ని ఉదాహరణలు, వ్యాలెన్స్ డే రోజు మనం చాలాసార్లు చూస్తున్నాం, ప్రేమికుల రోజు పార్టీలు తిరిగే జంటలపై దాడులు జరగడం, పబ్లు పార్టీలు అంటే రాత్రిపూట ఒక అమ్మాయి పబ్కి వెళ్తే అమ్మాయి తప్పు తప్పు చేసిన అమ్మాయిని మనం మాట్లాడుకోవడం, ఫుడ్ హ్యాబిట్స్, పలానా ఆహారం తినకూడదని ఇతరులను ఇబ్బంది పెట్టడం, లైక్ నాన్ వెజ్ కానీ కొన్ని నిషేధించబడిన ఐటమ్స్ తినొద్దని చెప్పడం, ఇవన్నీ. మీకు సింపుల్గా చెప్పాలి అంటే, చట్టం అనుమతించిన అంటే లీగల్లీ యాక్సెప్టెడ్ థింగ్స్ని కూడా సమాజంలో సోషల్ కట్టుబాట్ల పేరుతో అడ్డుకోవడాన్ని మోరల్ పోలీసింగ్ అంటారు. ఇంకా రెండోది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. విమర్శించే హక్కు అందరికీ ఉంటుంది, కానీ అది అవతల వ్యక్తి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకూడదు. ఇది మనం ప్రీవియస్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే మన ఒపీనియన్ని పక్క వాళ్ళు హర్ట్ అవ్వకుండా మాట్లాడటం, అంతే తప్ప దాని గురించి మీకు నచ్చినట్టు పూర్తి తిట్టడం ఇవన్నీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద రాదు. వాక్ స్వాతంత్రం అంటే ప్రతి ఒక్కరూ తమ ఆలోచనలు, అభిప్రాయాలు మరియు నమ్మకాలను ఎటువంటి భయం లేదా అడ్డంకు లేకుండా వ్యక్తపరిచే హక్కు. భారత రాజ్యాంగం ప్రకారం ఇది మనకు ఫండమెంటల్ రైట్ అండ్ చాలా ఇంపార్టెంట్ కూడా. దీని గురించి ఇంకొంచెం మనం లోతుగా విశ్లేషిస్తే, మన భారత రాజ్యాంగం ఏం చెప్తుందో చూద్దాం. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1)A ప్రకారం ప్రతి భారతీయుడికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. అంటే మీరు మాట్లాడవచ్చు, మీ అభిప్రాయాలు రాయవచ్చు, ఆర్టికల్స్ కానీ పుస్తకాల్లో కానీ ప్రింట్ మీడియా ఆర్ ఎనీథింగ్. సోషల్ మీడియా ద్వారా కానీ ఆర్ ఇంకొక అదర్ మీడియా ద్వారా కూడా మీరు ప్రచారం చేయొచ్చు. సినిమాలు, బొమ్మలు, కార్టూన్ల ద్వారా కూడా మీ ఆలోచనలు పంచుకునే రైట్ మీకు ఉంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మనకి ఎందుకు ముఖ్యమో ఒకసారి ఆలోచించండి. ఫస్ట్, అది డెమోక్రసీకి ఫౌండేషన్, అంటే మన ప్రజాస్వామ్యం పునాది. ప్రజలు ప్రభుత్వాన్ని విమర్శించగలిగినప్పుడే ప్రజాస్వామ్యం బలంగా ఉంటుందని మన నమ్మకం. వ్యక్తిత్వ వికాసం, ఒక వ్యక్తి తన ఆలోచనలు పంచుకున్నప్పుడే కొత్త ఐడియాలు పుడతాయి. నిజాన్ని వెలికి తీయడం, ఇప్పుడు ఒక డిబేట్లు, వాదనలు, దీని ద్వారానే తప్పుల మధ్య తేడా మనం ఏంటో తెలుసుకోగలుగుతాం. దీనికి ఏమైనా పరిమితులు ఉన్నాయనే విషయం మీద ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. దీన్ని రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అని కూడా అంటాం. చాలా మంది నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, నాకు స్వేచ్ఛ ఉంది అని అంటుంటారు. ఇందాక నేను చెప్పినట్టు అలా కాదండి. అది భారత రాజ్యాంగం ఈ హక్కుని కొన్ని పరిమితులు విధించింది.
దీన్నే ఆర్టికల్ 19-2లో వాళ్ళు క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. మీరు కానీ దేశ సార్వభౌమాధికారాన్ని మరియు సమగ్రతని దెబ్బతీసేలా మాట్లాడకూడదు. ప్రజాశాంతి, పబ్లిక్ ఆర్డర్, గొడవలు ప్రేరేపించేలా అసలు మాట్లాడకూడదు. న్యాయస్థానాన్ని మనం కించపరచకూడదు. ఎప్పుడు బరువు నష్టం, ఒక వ్యక్తి గౌరవాన్ని భగ్నం కలిగించేలా అబద్ధాలు ప్రచారం చేయకూడదు. అశ్లీలత, అసభ్యకరంగా మాట్లాడడం, బూతులు తిట్టడం అస్సలు చేయకూడదు. ఈ శివాజీ వర్సెస్ అనసూయ గొడవలో వీళ్ళిద్దరూ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి మాట్లాడుతున్నారు. శివాజీ వాదన ఏంటి? నాకు సలహా ఇచ్చే స్వేచ్ఛ ఉంది, నేను సమాజం కోసం నా అభిప్రాయాన్ని చెప్పాను. అది అనసూయ గారు ఏమంటారు? ఏం వేసుకోవాలనేది నా వ్యక్తిగత స్వేచ్ఛ, మీరు సలహా పేరుతో నన్ను కించపరిచే హక్కు లేదు. అలానే సోషల్ మీడియాలో నా పరువు తీసేలా మాట్లాడటం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద రాదు, అది హరాస్మెంట్ అవుతుంది అని క్లియర్గా చెప్పారు. ఇందులో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ స్వేచ్ఛ అనేది అవతల వ్యక్తి యొక్క గౌరవం లేదా హక్కుల్ని దెబ్బతీనంత వరకు బాగుంటుంది. అదే మీ స్వేచ్ఛ మరొకరికి ముప్పు కలిగిస్తే అది ప్రమాదకరంగా మారుతుంది. మీ స్వేచ్ఛ మరొకరి ముక్కు దగ్గర ముగుస్తుందని ఒక సామెత ఉంది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి స్వేచ్ఛను ఎలా వాడాలి మనం అని. ఇప్పుడు ముగింపు ఆర్ ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటో మనం మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ వివాదం వల్ల శివాజీ గారి ఇమేజ్ కొంత డ్యామేజ్ జరిగిన మాట వాస్తవం. అలాగే అనసూయ గారు కూడా ఒక మానసిక వేదనకి గురయ్యారు. మనం ఇందు నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, సెలబ్రిటీలు పబ్లిక్లో మాట్లాడేటప్పుడు పదాలు జాగ్రత్తగా ఎంచుకోవాలి. అలాగే నెటిజన్లు కూడా ఒక సెలబ్రిటీని విమర్శించేటప్పుడు సభ్యతను మరవకూడదు. ఇది మనం ప్రీవియస్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. ఒక సెలబ్రిటీ వచ్చి మాట్లాడితే తను ప్రిపేర్ అయ్యి వచ్చి మాట్లాడితే తను చెప్పాలని చాలా క్లియర్గా చెప్తారు. శివాజీ గారు క్లియర్గా డిస్కస్ చేయలేకపోవడానికి కారణం ఆయన ప్రిపేర్ అయ్యి రాలేకపోవడం. ఆయన ప్రిపేర్ అయ్యి వచ్చింటే ఆయన కరెక్ట్గా ఏం చెప్పాలనుకున్నా వాళ్ళు చెప్పేవాళ్ళు. అది ఇంత గొడవకు దారి తీసేది కాదని నా పర్సనల్ ఒపీనియన్. అసలు శివాజీ గారు చెప్పిన సలహాలో తప్పుందా, లేక చెప్పిన విధానాలు తప్పుందా? మీ కామెంట్స్లో నాకు చెప్పండి. అలానే అనసూయ గారు 73 మందిపై కేసు పెట్టడం సరైన నిర్ణయమేనా? సోషల్ మీడియాలో ఆడవారిపై జరుగుతున్న ఈ దాడుల్ని ఆపడేలా మీ కామెంట్స్ రూపంలో నాకు తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను. మీ అభిప్రాయాలు ఏవైనా ఉంటే ఖచ్చితంగా మీ కామెంట్ రూపంలో పెట్టడం వల్ల ప్రజలందరికీ తెలుస్తుంది. ఇందాక నేను చెప్పినట్టు డిబేట్లు, డిస్కషన్స్ వల్ల మన జ్ఞానం పెరుగుతుంది. అలానే మీ పర్సనల్ ఒపీనియన్ చెప్పడం వల్ల మీ వ్యక్తిత్వ వికాసం కూడా జరుగుతుంది. ఈ సుదీర్ఘ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ గైస్. హ్యావ్ ఎ గ్రేట్ డే.